ఇక తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలంగాణ సమన్వయ కమిటీ తెలియజేసింది. వాకిటి శ్రీహరి బీసీ నాయకుడని, అందరికీ మంత్రినంటూ అలాంటి వ్యాఖ్యలు విమర్శించడం సరికాదనంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ, ప్రభుత్వమే నేరుగా బర్తరఫ్ చేయాలంటూ కూడా మాట్లాడడంపై యావత్ ముదిరాజ్ సమాజం వ్యతిరేకిస్తున్నట్టు తెలియజేశారు. గంగపుత్ర ముదిరాజ్ సమాజాలు సమన్వయంతో మెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తెలియజేశారు. అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ ఈ సందర్భంగా వారు నిలదీశారు. తమ సంస్థలకు మరొక సామాజిక వర్గం కారణమని ఆరోపణలు చేయడం సరికాదంటూ కమిటీ నేతలు చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలియజేశారు. వాకిటి శ్రీహరి గారి మీద కొంతమంది మా సోదరులు గంగపుత్ర చైతన్య సమితి పేరు మీద వారిని అసత్య ఆరోపణలు చేస్తూ పులగజ్జి మంత్రి అని ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తూలనాడుతా ఉన్నారు. దాన్ని మేము ముదిరాజ్ సమాజం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేమందరం కూడా అన్నదమ్ముల లెక్క గ్రామ స్థాయిలో ఒక కుటుంబంలో పెరిగినటువంటి వాళ్ళము. కొంతమంది ఈ యొక్క చీడపురుగులు వారి యొక్క గంగపుత్రులు చీడపురుగులు చేసేటటువంటి పని వల్ల యావత్ ముదిరాజులు అదేవిధంగా గంగపుత్రులు గ్రామ స్థాయిలో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇటువంటి అసత్య ఒక కులానికి సంబంధించినటువంటి గంగపుత్ర సేవా సమితి చైతన్య సమితి అనే సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు శంకర్ పేరుతో సోషల్ మీడియాలో వారిపైన వారి మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలని, పులగజ్జని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ముదిరాజ్ జాతిగా, ముదిరాజ్ సమన్వయ కమిటీగా ఆ వార్తను కానీ ఆ వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ కులాల మధ్యన ఐక్యత ఉండాలి. బీసీ కులాల మధ్యన, అందులో రెండు కూడా మత్స్యకార వృత్తిలో కొనసాగుతున్నటువంటి కులాలు కనుక